అమ్మ మంది గురించి నిలబడ్డది. అరే మా డాడీ దెయ్యాలు వచ్చినప్పుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకోమన్నాడే. అనుకున్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మమ్మీ రేపు మధ్య పొద్దున వరకు వస్తుంది. పనుకుంటున్నామా మనము? పండుకో టైం లేదా? పొద్దున స్కూల్ ఎగ్జామ్స్ లేవు ఏంటిది డాడీ? ఇవాళ మమ్మీ రాలేదు కదా. మమ్మీ పొద్దుగాల వస్తుంది. మిల్కీ పనుకోనికి ఇవ్వాలా? ఓరాక్షన్ లేదు. ఎవరు పిలుస్తావు పండుకోనికే? భయం అవుతుందా పండుకోనికే? డాడీ ప్లీజ్ డాడీ, ఈ ఒక్క ఛాన్స్ మళ్ళీ ఎప్పుడు అడగను. ఎప్పుడు అంటే ఎప్పుడు అడగను. మీరు నిద్ర ఓరుతారని నా నిద్ర పోలేరు. నాకు మస్తు నిద్ర వచ్చిన పొద్దున్న ఆఫీస్ పోవాలి నేను. ప్లీజ్ ప్లీజ్ అబ్బా ప్లీజ్ అబ్బా ప్లీజ్ ప్లీజ్. మా సౌండ్ చేయొద్దు మారా. నా నిద్ర పోనియాలి. సరే సరే. అరే మీరు ఇన్నేమనుకోండి, మా డాడీ పండుగకి పర్మిషన్ అడిగిన ఓకే అన్నాడు. సరే అరే మనము మంచిగా వండుకున్నాం సరేనా? ఎంజాయ్ చేద్దాం. చెరుకు నామతో అరే అది నాకు మెత్తలేదు డాడీ. డాడీ ఓ డాడీ నువ్వుగా నాడు మేము నడుగులం అనుకుంటాం. ఈ బొంత మాకు ఇచ్చే నీకెందుకు? ఏ బొంత మాకు ఇచ్చేసి మాకు మీకు డిస్టర్బ్ చేస్తున్నాడు. అటు పోదాం. బొంతరా పోతురు. అరే మిల్కీ ఇలా మా స్కూల్లో ఏం జరిగిందో చెప్పాలా? అరే ఏం జరిగింది చెప్పే. ఏం జరిగినది? మెంటల్ అన్నానే మరి ఏమో జరిగిందని చెప్తున్నా చెప్పు. ఏ జోకే జస్ట్ అట్లా ఫన్ ఉండాలన్నమాట. మెంటల్ అనుకుంటుండే డిస్టర్బ్ చేస్తున్నా. అరే అప్పుడప్పుడు ఫన్ ఉండాలి. అరే జాహ్నవి నీ జీవితం అంతా ఈ కుళ్ళు జోకులు పిచ్చి పిచ్చి జోకులు నవ్వుకుంటూనే అండి. ఇక నువ్వు నీకు నేను జోక్ వేస్తే నవ్వనికే రాదు, మమ్మల్ని నవ్వనియో. నేను జోక్ వేస్తే నీకు నవ్వని రాదు, ఎందుకే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తావు నీ. అరే అంజలి నువ్వు ఇది తిరిగి నేను నీకు మంచి కథ చెప్తా, పాత కథ చెప్తా నీకు. చెప్పు. ఇగో అనగనగా ఒక ఊరులో 7 మంది ఎంత ఇది 7 మంది మర్చిపోయినా. ఒక రాజు ఉండేవాడు. ఒక రాజుకి 7 మంది పిల్లలు ఉండేవాడు. ఆ 7 మంది రాజులు కలిసి చేపకు వేరు. 7 మంది రాజులు చేప వేటపోయినాక అరే పిచ్చిదానా చేపకు వేరే చేప ఏడుకోయింది ఊరికి పోయిందా? చేప పట్టడానికి పోయిరు అని చెప్పాలి. నేను అట్లనే చెప్పిన మీకే సోళ్ళకి చక్కగా వినాలి. అరే నిద్ర వస్తలేదే, ఏం చేద్దాం? అరే మా డాడీకి దెంగతలు తెలిసి చెప్పమదమ్మా. ఇట్లా చెప్తుంటాడు, ఇట్లా వండుకుంటాం. చెప్పందమ్మా చెప్పమన్నా వాళ్ళకి. అరే మా డాడీకి దెంగతలు చెప్పమన్నమ్మా. అడుగు మీ డాడీకి దెంగతలు అంటారు, అడుగు చెప్దామన్నా. అనుకుంటుందట. సరే మనం అడుగుదా డాడీ దెంగతలు చెప్పవా ప్లీజ్? నాకు నిద్ర ఉన్నా రేపు దెంగతలు చెప్పండి మెంటలా నీకు? అరే ప్లీజ్ డాడీ మాకు ఎవ్వరికి నిద్ర దెంగతలు అనుకుంటే నువ్వు మంచిగా వండుకో, ఇంత సౌండ్ కూడా రాదు నీకు. డాడీ నిద్ర వస్తలే డాడీ, ప్లీజ్ డాడీ నిద్ర వస్తలేదు చెప్పొచ్చు కదా.
అబ్బో జానవి సరే చెప్తా ఇంకొకసారి ఇంటికి పండుగ రాకుండా చెప్తా కథ ఇప్పుడు ఇంటిరా అది దట్టమైన అడవి రాత్రి 12 గంటలకు నేను చెప్తుంటే ఊ అనాలే రాత్రి 12 గంటలకు ఊర్లో ఒక్క మనిషి ఇట లేరు కరెక్ట్ 12 దాటి 1 నిమిషంకి కచ్ 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 గల్ 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 తెల్ల చీర కట్టుకొని ఇట్లా మెల్లగా నడుచుకుంటా ఏమైంది పండుకోను రాత్రి 12 తెల్ల చీర ఇట్లా కట్టుకొని గలు 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 మెల్లగా నడుచుకుంటూ రోడ్డు మీదకి పోతుంటుంది అప్పుడే ఒక ఇంట్లో ఒక ఆయనకు టాయిలెట్ వస్తుంది సరే మెల్లగా పాడుకుంటా మెల్లగా పోతాడు డోర్ ఇట్లా ఓపెన్ చెయ్యంగానే ఆ ఇంటి మూట నడుచుకుంటూ పోతుంది దయ్యం అప్పుడు ఈ ఓపెన్ చెయ్యంగానే ఇట్లా గజ 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 వణికి ఆగిపోతాడు ఆనే దయ్యం ఒకటేసారి ఇట్లా చూస్తుంది ఆ మనిషి వాడు అని భయపడిపోతాడు దయ్యానికి పవర్ ఉంటుంది కదా మంత్రాలు వస్తాయి కదా ఇక దయ్యము వాడు దయ్యం చూసిండు కదా ఇక ఒకసారి దయ్యం ఎవరైనా చూసిరనుకో దయ్యంకి కోపం వస్తుంది మాటలు రాకుండా చేస్తుంది ఎవరి దయ్యం చూసేసిండు కదా దయ్యం తిరిగి ఇటు రారా అని ఇట్లా అన్నది అంతే వాళ్ళని తెలియకుండా నేను చేతులు కాలు పని చేయకుండా టిక్ 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 దయ్యం కూడా నిలబడ్డాడు ఇట్లా ఇక దయ్యం దగ్గరకు వచ్చేసి నోరు పడిపోయింది దయ్యం అన్నది అరే నీకు 12 దాటిన తర్వాత బయట ఏం పనిరా నీకు ఇది 12 గంటల తర్వాత దయ్యాలు తిరిగే ఏరియా 12 దాటితే పిల్లలు పెద్దలు ఎవ్వరు బయటికి రావద్దు అని కళ్ళు ఇట్లా పట్టి ఇట్లా వీకేస్తుంది కళ్ళ మళ్ళా కళ్ళు వీకేసి ఆ కన్ను తీసి ఇట్లా తినేస్తుంది ఇక దయ్యం ఏమన్నా తింటుంది ఇక వాడు ఏడ్చుకుంటూ ఇంట్లోకి పోతాడు కళ్ళు నడుచుకుంటే గుడ్డివాడు అయిపోయి ఇంట్లో పోయి వండుకుండి ఇక మళ్ళీ అట్లనే పోతుంది ఇక నడుచుకుంటూ పోతుంటుంది దూరం పోతుంది ఇక ఒక పెద్ద చింత చెట్టు మీకు విషయం తెలుసా దయ్యాలు ఎప్పుడు చింత చెట్టు పైనే ఉంటాయంట చింత చెట్టు అంటే తెలుసుగా తెలుసు ఏంటిది చింతకాయలు ఉంటాయి చింతపండు చింత చెట్టు మీదకి ఎక్కి అని కాళ్ళు పైకి పెట్టి ఇట్లా ఊగుతుంటుంది తడక కిందికి పెట్టి అయితే ఈ ఊళ్ళలో పొలం పనులు చేస్తారు కదా ఆయన ఒక ఆయన కాపురు ఉంటాడు ఆడ కాపురు ఉండి మెల్లగా నడుచుకుంటూ వస్తుంటాడు దూరంకించి దయ్యం చూసి నేను ఎట్లయినా సరే తినేసేయాలి నాకు మస్తు ఆకలి అవుతుంది అని చెప్పేసి దాచుకుంటుంది ఇక ముసలోడు చింత చెట్టు రాగానే మీద పట్టి ముసలోని చింత చెట్టు మీద పైకి తీసుకుపోతాడు ముసలోడు కదా ఆయన ఇక ముసలోనికి అన్నీ తెలుసు అప్పుడు
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పి దయ్యం దేవుణ్ణి బాగా వరిస్తుంటాడు. అప్పుడు దయ్యంకి దేవుడు అంటే భయం కదా, అప్పుడు వదిలేస్తుంది ఆయన. వదిలేస్తే పోతాడు, ఉరుకుతాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని. తర్వాత చింత చెట్టు పైనుండి బాగా ఆకలి అవుతుంది దయ్యానికి. అబ్బో ఆకలి అవుతుంది నాకు, ఏం చేయాలి ఏం చేయాలంటే అప్పుడే మెల్లగా మెల్లగా పెద్ద సౌండ్ వచ్చింది ఒకటి. పెద్ద సౌండ్ వస్తుంది. సౌండ్ రాగానే అక్కడి నుంచి దూరం నుంచి రెండు పండుకోరియా దయ్యం కథలు ఉన్నాం. దయ్యం కథలు దయ్యం కథలు చెప్పాలా? ఇంకొకసారి మీరు ఎవ్వరు పండుకోనికి రావద్దు, నన్ను డిస్టర్బెన్స్ చేస్తూ మీ సంగతి చెప్తా. అబ్బా మీకు రాయే పోరా వస్తున్నా అవుతలే. అరే ఏమైనా సౌండ్ వస్తుందా మీకు? అరే మూలకి ఉంది. అరే అమ్మో దెయ్యమేంది మళ్ళీ మన కాడ వచ్చి నిలబడ్డది. అదే కొద్ది భయం అవుతుంది. అమ్మో మన దగ్గర వచ్చి నిలబడ్డది. అరే మా డాడీ దెయ్యాలు వచ్చినప్పుడు జై శ్రీరామ్ అనుకోమన్నాడే. అనుకున్నాం జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. అరే మనము జై శ్రీరామ్ అంటే దెయ్యం పారిపోతుంది. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇంకొకసారి మీరు దయ్యం వీడియోలు దయ్యం కథలు వింటే మళ్ళా వస్తా, అర్థమైందా? మేము ఇంకోసారి విన్నాం దయ్యం కథలు దయ్యం స్టోరీలు. వెరీ గుడ్, టాటా బై బై. జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. ఇంకొకసారి దయ్యం కథలు అడగకుండా చేసిన. దయ్యం కథలు కావాలంట, దయ్యం కథలు.